హాయ్ దువ్వాడ మాధురి అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే కేక్ విషయం మీద రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. మాకైతే పైన కేక్ బర్త్డే ఫంక్షన్ జరపకూడదని మాకు తెలియదు. మేమైతే ఇక్కడ ఎగ్లెస్ కేక్ అయితే తీసుకొని కింద నుంచి పై దాకా వెళ్ళాము. మాకైతే తెలియదు అని చెప్పి వాళ్ళు బిల్లు కూడా మెన్షన్ చేశారు, పెట్టారు. తనూజ తప్పు కూడా లేదు, తనూజ అయితే లాగబాకండి అని చెప్పారు. సూపర్ మాధురి గారు పాపం తనూజ అనవసరంగా సర్ప్రైజ్ చేశారంట. తను ఎక్కడ ఇరుక్కుంటుందా అని చెప్పి నేను కూడా అనుకున్నాను. తన తప్పు అయితే ఏమీ లేదు. మీరైతే అమ్మాయిని అయితే లాగబాకండి. మాధురి తనకి సర్ప్రైజ్ చేసింది, కేక్ ఇచ్చి ఆ తర్వాత కమ్మలు పెట్టి గాజులు ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. అమ్మాయిని కూడా మీరు లాగబాకండి అన్నారు. అక్కడ దాకా ఓకే. టీటీడీ వాళ్ళు వీళ్ళ మీద కేసు అయితే పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ చెకింగ్ చేస్తారు కదా, చెకింగ్ చేసేవాళ్ళు కింద నుంచి ఏ వస్తువు పైకి తీసుకువెళ్ళినా వాళ్ళు పైకి అలౌ చేయరు. అలాంటిది వీటిని అలౌ చేశారు అంటే డబ్బున్న వాళ్ళు, ఏదైనా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం తీసుకుపోయినా ఓకేనా? మాలాంటి బీద వాళ్ళ మీదే మీరు పగలు ప్రతీకారాలు పెంచుకుంటారా అన్నదే నా డౌట్. మనం కానీ ఏదైనా తీసుకెళ్తే మొత్తం వాటర్ బాటిల్ సహా వాళ్ళైతే లాక్కుంటారు, అన్ని పైన కొనుక్కోవాలనే ఉద్దేశంతో. మళ్ళీ వాళ్ళు చెకింగ్ చేసినప్పుడు పైన బర్త్డే పార్టీ జరుపుకోవడానికి వీలు లేదు అనేసి అక్కడే చెప్పుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ చేసుకునే వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎందుకు అడగలేదు అంటే వాడిని చెకింగ్ చేయలేదనే అర్థము. అప్పుడు టీటీడీ వాళ్ళు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా.